వచ్చింది. ఒకసారి మీరు కానీ వినాలా మేడం? ఏం ఆడియో వినిపించండి. మీరే విని ఒక్కసారి చూడండి మేడం. ఏంటి ఏంటి అప్పుడే మర్చిపోయావా? కాల్ లేదు, మెసేజ్ లేదు. అంతే నా భార్య. నాతో కదా సార్ మేడం, రమేష్ అనే వ్యక్తితో. సరే, మొన్న మన మధ్య జరిగింది కదా, అది బాగా నచ్చింది. ఈరోజు మా ఆయన లేరు, త్వరగా వచ్చేసి ఇంటికి. ఓహో, తిను వాయిస్ రికార్డ్ చేసి అతనికి పెట్టిందా? ఇద్దరు సంభాషించుకునే వాయిసా లేదంటే ఈ అమ్మాయి వాయిస్ మెసేజ్ పంపించింది అబ్బాయికి? వాయిస్ మెసేజ్ పంపించింది. వన్ సైడ్. ఓకే ఓకే. మీరే ఎట్లా ఒకట్లా న్యాయం చేయండి సార్. నాకు ఎవరికి పంపించింది? పంపించిన వ్యక్తి ఎవరు? రమేష్ కా? రమేష్ సార్. ఇది రమేష్ కి పంపించిన వాయిస్ మెసేజా? రమేష్ పంపించిన, మా ఆవిడ రమేష్ పంపించిన వాయిస్ మెసేజ్ సార్ ఇది. కాదు, ఈ ఆడియో మెసేజ్ నీ దగ్గర ఉంది కన్ఫర్మ్ గా. నీకు తెలిసినప్పుడు మీ ఆవిడని అడిగావా నువ్వు? నేను అడగలేదు మేడం. ఎందుకు అడగలేదు? తెలిసి ఎన్ని రోజులైంది మీకు? ఇంకా కొన్ని రోజులు చూద్దాం, ఇంకా ఏం చేస్తాదో ఎవిడెన్స్ కోసం వెయిట్ చేస్తాం. వాయిస్ మెసేజ్ కి ఆ మహానుభావుడు ఇంకోటి పంపించుంటాడు కదా, అది ఉందని ఇంకా ఏం పంపించలేదు. ఇంకా రెస్పాన్స్ రాకముందు నువ్వు తెచ్చావా? వెయిట్ చేయాలి కదరా బాబు, వెయిట్ చేస్తే వస్తుంది కదా మసాలా అటు నుంచి కూడా. ఇక్కడికి ఎందుకు వచ్చావు? అన్నితో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ అయినాక రావచ్చు కదా. న్యాయం చేస్తారని వచ్చి. ఏ న్యాయం కావాలి నీకు? మేడం నాకైతే నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదు మేడం. ఊరికనే నా మీద నాకు టార్చర్ పెడుతుంది. నా పిల్లం ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుంటుందని ఇప్పుడు మీరు కానీ విన్నారు కదా మేడం వాయిస్. మీరే విడగొడతారు, ఏదో ఒకటి చేస్తారో మీరే. తన అక్రమ సంబంధం పెట్టుకుంటూ నువ్వే అక్రమ సంబంధం పెట్టుకున్నట్టుగా మాట్లాడుతుంది కదా. మీరు విన్నారు కదా సార్ వాయిస్. కాదమ్మా, ఇప్పుడు సార్ చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ మీ ఆవిడకి అక్రమ సంబంధం ఉంది, నిన్ను ఎలిగేషన్స్ పెడుతుంది నీ మీద. ఎదురు ఈ సామాంతి అమ్మంటుంది, అనుమానిస్తుంది, పీక్కు తింటుంది. నువ్వు అడుగుతుంటే ఊరుకోవట్లా. సో ఇప్పుడు మేము అమ్మాయి నిజాలు కనిపెట్టి నీకు ఏ విషయం చెప్పి ఆవిడ పేడ వదిలించాలి, అంతే. అంతే మేడం. మరి మీ ఆవిడకి చెప్పావా ఇలా కంటిన్యూ అవుతే కనుక నాకు నచ్చదు అని చెప్పి? ఈ విషయం అని కాదు, రమేష్ విషయము, ఈ వాయిస్ మెసేజ్ల గురించి కాదు. అసలు నీతో నాకు కుదరట్లేదు, నా దారి నేను చూసుకుంటానంటే ఓకే అని చెప్పేటట్టుందా మీ వైఫ్? లేదంటే నేను వదలనని చెప్తుందా? నన్ను వదలని అంటాను సార్. వదలని అంటుంది. సో నువ్వు ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చావు, నాకు వద్దు నువ్వు అని చెప్పావు, కానీ కావాలంటుంది. నేను కావాలంటాను సార్. నాకు అర్థం కాలేదు సార్, మీరే ఏదో ఒకటి చేయండి సార్. మీ ఆవిడ పేరేంటి? లక్ష్మి మేడం. లక్ష్మి. వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారు, నేను పిలుస్తాను స్టేజ్ మీదకి. ఉన్నారు లక్ష్మి గారు, రండి. లక్ష్మి గారు, ఎదురు కూర్చుంది ఎవరు? మా ఆయన. మీ వారే కదా? సో మీకు పెళ్ళై సంవత్సరం అవుతుందంట. ఇది తెచ్చిన పప్పులే మళ్ళీ మళ్ళీ తెమ్మని చెప్పేసి మీరు హింసిస్తున్నారంట. చెల్లి అనే వ్యక్తితో అక్రమ సంబంధంగా అంటగడుతున్నారంట. దాని తర్వాత మీవేవో ఆడియో మెసేజెస్ మీ ఆయన వినిపించారు. దీనికి మీ సమాధానం ఏంటండి? మేడం, ఆడియో ఇన్నది మీరు బరాబర్ కరెక్టే. మా ఆయన షార్ట్ ఫిలిం తీద్దామని నాతో అన్నాడు. షార్ట్ ఫిలిమా? అది వాయిస్. షార్ట్ ఫిలిం తీసినప్పుడు వాయిస్ అంటావా? మా ఆయన నాతో చెప్పాడు, ఇట్లా మనము లక్ష్మి ఇట్లా మనం షార్ట్ ఫిలిం తీద్దాము అని అన్నాడు. నేను మా ఆయన చెప్పింది కదా, మా ఆయన ఎట్లా చెప్పింది నేను నచ్చుకోవాలన్నట్టు సరేలేండి అన్నా. అంటే ఓ రోజు స్టోరీ రాసిండు. మీ ఆయన ఆటో డ్రైవర్ కదమ్మా? ఆయన ఆటో డ్రైవరే, కానీ షార్ట్ ఫిలిం కూడా తీస్తారు. తీద్దామని, కాపీ తీద్దామని నాతో వచ్చి అన్నాడు. యూట్యూబ్ ఛానల్ ఏమైనా ఉందా మీకు? ఇంకా లేదు మేడం, తీద్దామని నాతోటి అన్నాడు. అంటే నేను చూసి సరేనండి, మా ఆయన ఎట్లా చెప్పిన, మా ఆయన కోరిక కాబట్టి సరే అన్నట్టు నేను సరే అన్నా. మా ఆయన ఓ రోజు స్టోరీ రాసిండు. రాసి నా పక్క నుండి ఇట్లా చదవమని చెప్పారు. చదవమని చెప్పి రికార్డ్ చేసిండు. ఆ రికార్డ్ చేసి నా మీద నిండా వేస్తే నేనేం చేయాలి? చదవమంటే ఎలా చదువుతాం అని చదువుతాం. నువ్వేంటి అంత రొమాంటిక్ గా చదివావు? అంటే రొమాంటిక్ అంటే రాసిచ్చిన మేడం, చదవమంటే రొమాంటిక్ చదివా అని అన్నాడు, అందుకే రొమాంటిక్ గా చదివినా. రొమాంటిక్ గా చదవమంటే నువ్వు రొమాంటిక్ గా చదివావు. నిజమేనా? అవును మేడం. మేడం లేదు మేడం, అంతా అబద్ధం. నువ్వు 6 నెలల క్రితం జరిగిన స్టోరీయా ఇది? 6 నెలల తర్వాత జరిగిన స్టోరీయా? 6 నెలలు ముందే. అప్పుడు మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నారు కాబట్టి మీ ఆయన చెప్పిన పని నువ్వు చేశాను అంటున్నావు. ఆ భర్త ఏం చెప్తే అది ఇవ్వాలి కదా మేడం. రమేష్ కి ఎవరు పంపించమన్నారు? మీ భర్త చెప్పాడా? మరి రమేష్ కి పంపించిన మెసేజ్ లో ఉందంట వాయిస్ రికార్డింగ్. అది మనకి తెలియదు మేడం. ఇప్పుడు మీ ఆయన నిన్ను చదవమన్నా నువ్వు చదివా, ఆయన రికార్డ్ చేసి చదివినా నా పక్క నుండి చదివించిండు, రికార్డ్ చేసిండు. రికార్డ్ చేసి వేరే అనుకోయి అంత పంపిస్తే నేనేం చేయాలి? సరే, ఇక్కడ రమేష్ అనే వ్యక్తి ఉన్నాడా మీ ఇంటి పక్కన? నాకు అసలు నేను ఇంట్లోకి బయటికి వెళ్ళాను. ఎవరు తెలియదా మేడం? సరే, ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అమ్మా. ఇంట్లో సామాన్ ఉంటే ఇంకా తెమ్మని అంటావంట, నిజమే? తినడానికి గట్టే ఉండరు, ఇంకా అవి ఏం తెమ్మని చెప్తాం మేడం. మేడం ఆమె చెప్పేవన్నీ అబద్ధం మేడం. అంటే ఉన్న సామాన్ అయిపోయినాక కూడా తేడు. ఎవరో చెల్లంట పాప మాట్లాడడానికి వస్తే ఊరికే ఏదేదో అంటూ ఉంటావంట. చెల్లాన్ని నాకు చెల్లని చెప్పి తోలుకోయింది మేడం వాళ్ళ ఇంటికి. నాకు తెలియదు అమ్మాయి.
నాకు తెలియకపోతే తీసుకుపోయిండు. తీసుకుపోయి ఇట్లా మా చెల్లెలు ఇట్లా అని అవి ఇవన్నీ ఏదో చెప్పి తీసుకుపోయిండు. సరేలే మా ఆయన తోలుకోతుంది కదా, ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటున్నా, సర్లే బయటికి వెళ్దాం దా లక్ష్మి అంటే సరేనండి అనుకుంటూ పోయినా. పోతే నేను ఆ రోజు మేము పోయిన వాళ్ళ ఇంటికి. ఆ అమ్మాయిని చూసి, ఆ అమ్మాయి కూడా నేను ఇంతవరకు చూడలే, ఫస్ట్ టైం చూసిన. అదే రోజు పోయినా చూసిన, నేను పండుకుని చూసినాడు. కానీ ఈయన ముంగల పండుకున్నా, కానీ నువ్వు పండుకుని తెలియంది నాకు తెలుసు, నేను పండుకోలే. ఏంటి వాళ్ళ ఇంట్లోనా? వాళ్ళ ఇంట్లో పడుకున్నావు నువ్వు? నిద్రలోకి వెళ్ళలే? పక్కనే వండుకున్నాం, కానీ నేను వండుకున్నాం కొంచెం నాకు అప్పటికే డౌట్ వచ్చింది. పలకరించడానికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా మీకు? మా ఆయన నన్ను తోలుకోం కదా, నా చెల్లె ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఒక్క రోజే, ఒక నైట్ ఉన్నారు. ఒక నైట్ వెళ్దాం దానని. నేను ఇన్ని రోజులు ఇంట్లో ఉండి బయటికి వెళ్దాం సరే అని వెళ్ళారు, నిద్దట్లోకి వెళ్ళావు, కానీ నిద్దట్లోకి వెళ్ళలే. ఎందుకంటే వీళ్ళు డోర్ ఇయ్యంగానే కొంచెం వీళ్ళ మొహల్లా కొంచెం ఎక్స్ప్రెషన్ మారింది. అంటే ఏదో సంథింగ్ హ్యాపీయా, ఎక్సైట్మెంట్. ఆమెకేమో అబ్బా వచ్చిండు అన్నట్టు, ఈయననేమో నా పిల్లం ఎందుకు తీసుకొచ్చా అని ఈయనకుంది. వాళ్ళ మనసులు చదివేసావు నేను కొంచెం గమనించిన సరేలే మామూలుగా వచ్చినారు కాబట్టి అట్లా అనుకొని కొంచెం అట్లా ఇట్లా రెండిట్లా ఉన్నా. సరే ఈయన నిద్రలో పోయిండేమో అనుకొని ఈయన మెల్ల లేచిపోయిండు. పోయింది చూస్తే నేను సడన్ గా డోర్ తీస్తే వీళ్ళిద్దరం కలవంగా చూసిన మేడం. బిజీగా ఉన్నారు చాలా. ఎట్లా అంటే ఒక హస్బెండ్ ఒక వైఫ్ ఎట్లా కలుసుకుంటారో అట్లా. అది చూసే వరకు నేనేం చేయాలో. ఇంటికి వెళ్ళారా లేదా? వెళ్ళాం మేడం, మేము చేయలే. నైట్ ఉన్నారా లేదా? నైట్ ఉన్నాం మేడం, కానీ మేము చేయలే. ఈ విషయం నువ్వు అసలు మాకు చెప్పలే. మా చెల్లి మా ఇంటికి వస్తుందండి, మా ఇంటికి వస్తే మా ఆవిడ అనుమానిస్తుందండి అని చెప్పి, మీ ఇంటికి ఎందుకు వస్తుంది అయ్యా బాబు అంటే నువ్వు దానికి ఆన్సర్ చెప్పలే. అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, ఒక నైట్ అక్కడ ఉన్నాము, మమ్మల్ని రెడీ హ్యాండెడ్ గా చూసింది, అసలు చూడపోయినా అనుమానిస్తుంది అనే విషయం చెప్పాలి కదా. నువ్వు నీ భార్యను తీసుకెళ్ళినట్టు చెప్పావా? నీ భార్యను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు చెప్పావా? ఒక రాత్రి అక్కడ ఉన్నట్టు చెప్పావా? చెప్పలేదు సార్. మరి సార్ నేను అదంతా చెప్పలేదు, కానీ అక్కడ జరిగింది అయితే ఏం జరగలేదు మేడం. ఎందుకు వెళ్ళారు వాళ్ళ ఇంట్లో ఒక నైట్? ఎందుకు ఉన్నారు నాకు అది అర్థం కావట్లా లాజిక్. వాళ్ళ అమ్మ నాన్న ఉండరా? ఊరికనే ఉన్నాం మేడం. ఆ రోజు నైట్ ఇంటికి పోయినాయి. కాలేజీలో జూనియర్ అక్క చెల్లి అనే రిలేషన్, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కూర్చున్నారు, పార్టీ చేసుకున్నాం మేడం. పార్టీకని వెళ్ళారా? పార్టీకనే వెళ్ళినాం, కానీ అక్కడ అయితే ఆమె చెప్పిన అసలు ఏం జరగలేదు మేడం. అంటే ఆవిడ చెప్పింది జరగలేదా? నేను కనిపెట్టేదాకా ఆగకుండా అమ్మాయి నీకు చెల్లి అవుతుందా చెప్పు. అమ్మ నాయన చెల్లని ఒక్క అమ్మాయి ఎట్లుంటారు మేడం ఒక్క ఇంట్లో? ఒక అమ్మాయి ఇంటికి ఎట్లా తీసుకెళ్తారు? నాకు అట్లా కూడా డౌట్ వచ్చింది. తీసుకెళ్తే నిన్నెందుకు తీసుకెళ్తాడు? ఒక్కడు వెళ్తాడుగా. తీసుకెళ్ళిండు, సరే నన్ను ఒక్కదాన్ని తీసుకోపోయినా నన్ను తీసుకోలేదు. ఎందుకు? ఏదో నా పెళ్ళానికి. ఇప్పుడు మేడం ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటిది ఆయనకి నిజంగా అక్రమ సంబంధం ఉంటే ఆవిడ నిన్ను తీసుకెళ్లాల్సిన అవసరం ఏంది? ఆయన ఒక్కడే వెళ్తాడు కదా. అవును మేడం, మీరు అంటుంది కరెక్టే. చెల్లి అనే నమ్మకం కుదరటం గురించి. చెల్లాని పేరు పెట్టింది కదా, చెల్లాని పేరు పెట్టిన వాళ్ళకి అన్నతే అట్లా ఎట్లా పెడతాం మనం? కాదు, ఆపేవా వాళ్ళిద్దరిని? పని జరుగుతున్నప్పుడు 2 వేసావు ఇద్దరికి, వేయలేదా? వేసా. ఇంకా చెప్పు, ఇంకా చాలా చెప్పు మేడం. చెప్పే అన్ని అబద్ధాలే మేడం. కాదు, వాళ్ళిద్దరిని అలా చూసిన తర్వాత కొట్టావా? మళ్ళా కొట్టకుండా ఇది చేస్తే ఆమె మళ్ళా ఇంకా బొద్దుగా పలా పోయి కొడుకులు ఇద్దరు కలిసి రొమాంటిక్ వేసుకుంటున్నారు మేడం. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు. అంత కలిసి నా చెల్లెలు పక్కనే ఉంది, ఒకసారి పిలిపించాడు మేడం, అంతే కదా. ఆవిడ అంతగా మాట్లాడుతుంది, ఇంకా నువ్వు చెల్లి అన్న మాట మాట్లాడకయ్యా బాబు. ఒక ఆడపిల్ల గురించి చెప్పడానికి నాకు ఎట్లుంటాయి మేడం? నేను ఒక ఆడపిల్లనే, ఆమె ఒక ఆడపిల్లనే కదా. అంత క్రియేట్ చేసి చెప్పలేదు కదా. ఒక ఆడపిల్ల మీద నిందలేను, నాకేమైనా అవసరం? నేను ఒక సాటి ఆడపిల్లనే కదా. కాదు, నువ్వు కూడా వేరే ఆయనతో రిలేషన్ లో ఉన్నావని చెప్పేసి అంటున్నాడు మీ ఆయన. సరే మేడం, ఓళ్ళకి రమేష్ పంపించాను కదా, ఆ రమేష్ వాళ్ళు నాకు తెలియదు కదా. ఇంతవరకు మా ఇంటి పక్కన ఎవరు లేరు. నేను బయటికి వెళ్ళి నేను ఆటోకి వెళ్ళినంటే నా ఇంట్లో పనికి నాకే ఇది అవుతుంది. తెలియకపోతే ఎలా పంపించాను వాయిస్ మెసేజ్? ఎలా పంపించాను? అసలు నీ దగ్గర ఫోన్ ఉందా? నీ దగ్గర ఫోన్ ఉందా? ఉంది మేడం, ఫోన్ ఉంది. ఆ రోజు రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ అయిపోతే నెట్ లేదు. ఫోన్ ఉంది, రీఛార్జ్ లేదు, నెట్ లేదు, సో పంపించలేదని నువ్వు అంటావు. అవన్నీ కాదులే అమ్మ. రమేష్ అనేటటువంటి వ్యక్తితో పదే మీ భర్తను పోలుస్తూ ఉంటావంట, అది నిజమా? పక్కింట్లో ఉన్న రమేష్ అనేటటువంటి వ్యక్తి ఆడు బాగున్నాడనో లేదంటే ఇలా ఉన్నాడనో అలా లేదు మేడం. ఇక అబద్ధం చెప్తే అసలు ఇంకా మంచిగా ఉండదు. ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, తప్పు నీదని తెలిస్తే కనుక ఏం చేయాలో అదే చేస్తారు ఇక్కడ. సరే మేడం, తప్పు నాది కాదని తెలిసే ఆయన ఏం చేయాలో అది చేస్తారు. గట్లనా? ఫోన్ పిలిపించుకోవాలి, కాలు పిలిపించుకో. ఎవరిని పిలుద్దాం చెప్పు. ఆయన చెల్లెనో గిల్లెనో అంటున్నా, ఆమెను మాట్లాడిపిద్దాం. వచ్చింది, ఆమెను కూడా పిలిపిస్తా. మాట్లాడండి. ఏంటి మీ చెల్లి పేరు ఏంటి? సరోజ మేడం. సరోజ. సరోజ రామ్మా.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.